నేమ్ ఈస్ అర్థం రమేష్, వెల్నెస్ కన్సల్టెంట్ ఫ్రమ్ బావ్ కమ్యూనిటీ. మనము మల్టిపుల్ టైమ్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన ఫ్యాట్ లాస్ కి ఏమైనా హెల్ప్ అవుతుందా? ఆన్సర్ చెప్పాలంటే నో. బికాస్ దానికంటే ముందు మనము మన ఫుడ్ కి ఇన్సులిన్ ఎలా రెస్పాన్స్ అవుతుందో చూద్దాం. మనము ఉదయం నిద్ర లేవగానే మనము టీ కానీ కాఫీ కానీ తీసుకుంటాం. దీనివల్ల ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. దీని తర్వాత మనం స్నాక్ తీసుకుంటాం. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఇప్పుడు ఇన్సులిన్ మళ్ళీ స్పైక్ అవుతుంది. దాని తర్వాత మనము లంచ్ టైం అయ్యేసరికి మనకు బాగా ఆకలి అవుతుంది, మనం బాగా తింటాం. ఇప్పుడు మనకు ఇన్సులిన్ బాగా స్పైక్ అవుతుంది. తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి ఈవినింగ్ స్నాక్స్, టీ, బిస్కెట్స్ అని సంథింగ్ ఏదో ఒకటి తీసుకుంటాం. నెక్స్ట్ డిన్నర్ అయ్యేటట్టు మనం డిన్నర్ చేస్తాం. చూడండి, ఈ గ్యాప్ లో మీకు ఎక్కడైనా ఈ గ్రాఫ్ లో మనకి ఎక్కడైనా గ్యాప్ ఉందా? ఎక్కడ గ్యాప్ లేదు. ఏదైనా గ్యాప్ లేకపోతే ఇలా ఉన్న బాడీలో ఉన్న ఫ్యాట్ ఎలా బర్న్ అవుతుంది? కంటిన్యూగా బ్లడ్ లో ఇన్సులిన్ ఉండడం వల్ల బాడీ ఫ్యాట్ ని స్టోర్ చేయడానికి ట్రై చేస్తుందో తప్పించి బర్న్ చేయడానికి ట్రై చేయదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు మంత్లీ ఇన్కమ్ కంటిన్యూగా వస్తుంది అనుకోండి, ఏం చేస్తాం, మనం మన నీడ్స్ కంప్లీట్ చేసుకొని మనము ఏం చేస్తామంటే మిగిలింది మనం అకౌంట్ లో సేవ్ చేసుకుంటాం. అదేవిధంగా మనకు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు లేకపోతే ఇన్కమ్ ఆగిపోయినప్పుడు మన అకౌంట్ లో ఉన్న సేవింగ్స్ అనేవి మనం వాడుకుంటాం. అదేవిధంగా మన బాడీ ఇన్సులిన్ స్పైక్ అయినప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే బర్న్ స్టోరేజ్ చేయడానికి ట్రై చేస్తుంది తప్పించి బర్న్ చేయడానికి యూజ్ కాదు. అదేవిధంగా మనము ఏం చేయాలంటే మల్టిపుల్ టైమ్స్ తినకుండా ఆకలి అయినప్పుడు తినడం కానీ లేకపోతే వారానికి ఒకసారి అయినా ఉపవాసం ఉండడం కానీ చేస్తే మనం ప్రిపేర్ చేసుకుంటే మనకు ప్రిపేర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీకు దీని గురించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మాకు సంబంధించిన ఏమన్నా ఉంటే మాకు మెసేజ్ కానీ కామెంట్ కానీ చేయండి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ.